ఓకే గైస్, మనం టీవీలో అయితే రోబ్లాక్స్ అయితే ఎక్కించాం అనమాట. ఈజీ. మనం టీవీలోకి వెళ్ళి నేను కీబోర్డ్ కూడా కనెక్ట్ చేసేసినాం అనమాట. మనం వచ్చేసి ఇప్పుడు మనం రిమోట్ దాన్ని కంట్రోల్ చేసాం దాన్ని. ఇదంతా వదిలేయండి. మనము ఇట్లా అయితే ఉంటుంది కదా మీ టీవీ వచ్చేసి, ఇట్లున్న దానికి పోయి దీన్ని యాప్స్లోకి వెళ్తే తీసుకెళ్ళాలన్నమాట. యాప్స్లోకి తీసుకుపోయి ఇక్కడ సర్చ్ అనేది వస్తుంది మనకి. దానిపైన క్లిక్ చేస్తూనే వస్తుంది అనమాట. ఫ్రీ ఫైర్ అని కొడితే మనకి రోబ్లాక్స్ వస్తుంది. రోబ్లాక్స్ ఎక్కించుకొని మనం అకౌంట్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు కానీ మనం అకౌంట్ క్రియేట్ చేస్తే కానీ మనకి రోబ్లాక్స్ అయితే ఓపెన్ కాదు. ఇప్పుడు మనం హోమ్కి వెళ్దాం పాండి. ఇప్పుడు మీ కళ్ళ ముందు నేను ఓన్లీ కీబోర్డ్తోనే కంట్రోల్ చేస్తాను చూడండి. ఇక్కడ రోబ్లాక్స్ ఎక్కేసింది మనకి చూసుకోవచ్చు. అదే వచ్చేసి మనకి రోబ్లాక్స్ అనమాట. ఇప్పుడు దీనిపైన క్లిక్ చేస్తే ఇట్లయితే మనకైతే ఇట్లా ఓపెన్ అవుతుంది అనమాట రోబ్లాక్స్ అనేది. టీవీలో చూసుకోవచ్చు. ఇట్లా ఓపెన్ అవుతుంది మనకి రోబ్లాక్స్ అనేది వచ్చేసి. ఇప్పుడు మనకి ఈడ అకౌంట్ క్రియేట్ చేయమని అడుగుతుంది అనమాట. కింద ఏదో వచ్చింది గైస్ చూడండి. ఈడ అక్కడ ఒక బటన్ చూపించింది అనమాట. బటన్ దొరికింది. ఓకే గైస్, ఇప్పుడైతే మనకి అకౌంట్ అయితే క్రియేట్ చేసాం. నాకు కూడా తెలియదు ఎట్లా క్రియేట్ చేస్తారో, ట్రై చేసాం. ఇందులో తీసుకెళ్ళి ఫస్ట్ మనం మన పేరు కొడదాం. మన పేరు అయితే కొట్టచ్చు అనమాట. పవన్ మనం ఇదేది పట్టించుకోవద్దు గైస్. మనమైతే ఇంకా రోబ్లాక్స్ అనేది వచ్చింది చూసుకోవచ్చు. ఇప్పుడు మనం పేరు కొడదాం. ఇక్కడ బాధ ఏంటంటే ఇప్పుడు పాస్వర్డ్ ఇప్పుడు మనకైతే ఇట్లా వస్తుంది అనమాట. మనము టీవీలో ఆడుతున్నాం కాబట్టి మనకి ఇట్లా వస్తుంది. మొబైల్లో ఆడితే వేరే వస్తుంది. అందుకంటే టీవీకి ఇప్పుడు మనం స్పెల్లింగ్ పెడదాం. పవన్ మన ఫుల్ పేరు కొడదాం. నేను ఇనిషియల్ కొట్టట్లే, ఎందుకంటే ఇనిషియల్ కొట్టిన రాదు నాకు తెలుసు కూడా. అయితే గైస్ నాన్న తెర్రోడు ఉన్నాడు. అది కాదు, మనము దీంట్లో నుంచి కొట్టుకోవచ్చు, దీంట్లో నుంచి కొట్టుకోవచ్చు. దీంట్లో నుంచి కొడితే ఏంటిదంటే మనకి అక్కడక్కడ స్పెల్లింగ్స్ అన్నీ అదే అవన్నీ ఎత్తుక్కోవాల్సింది అయితే ఉంటుంది అనమాట. అది కీబోర్డ్లో అనుకో మనం ముందే ఉంటాయి అన్నమాట. ఏముంది ఇప్పుడు కుమార్ నేను ఇంచల్ కొట్టాను. కుమార్. మనం కూడా ఇది చెప్పాలంటే యూట్యూబ్లో చూసి క్రియేట్ చేయాలి. కొన్ని పాస్వర్డ్ అయితే మనము అడగాల్సింది ఉంటుంది మనకి. ఏం పాస్వర్డ్ పెడదామంటే DFG అని పెడదాం. DFG-పవన్ గేమింగ్ అని పెడదాం. వస్తుందా? ట్రై చేసాం కదా. కొడుతున్నాయి చూడండి. DFG. ఇప్పుడు మనకి డాష్ కావాలి కదా. డాష్ కావాలంటే మనకి టీవీ రిమోట్తో అయితే కంట్రోల్ చేయాల్సింది ఉంటుంది. మీకు కూడా కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. నా వీడియో చూసి కూడా చేసుకోవచ్చు మీరు.
నాకు రోబ్లాక్స్ ఓపెన్ అయితే చాలు గైస్, నేను ఏదో ఒక గేమ్ అన్నా ఆడుకుంటా. మళ్ళీ డాష్ కొట్టాలి కదా మనం, మళ్ళీ డాష్ కొట్టి గేమింగ్ అని కొట్టాలి. ఇప్పుడు ఇది వర్క్ కాదు చూడండి, అసలుకి వర్క్ కాదు. ఇది వర్క్ అయితే బాగుంటుంది కానీ వర్క్ కాదు. యూ డోంట్ నో ఆస్ నేమ్స్ నో బాగుంటుంది కూడా పెట్టద్దంట. ఇప్పుడు ఎట్లా గైస్, నేను ఇందాక నుంచి ట్రై చేస్తూనే ఉన్నా గైస్. వీడియో రికార్డింగ్ కూడా స్టార్ట్ చేసి మళ్ళీ అన్ఇన్స్టాల్ చేసి ఇన్స్టాల్ అయితే చేసినా నేను, మళ్ళీ వస్తుందేమో అని. కానీ దీంట్లో మనం మన పేరు కొట్టొద్దంట, నేమ్ అసలే కొట్టొద్దంట. ఫర్ పాస్వర్డ్ అంటే ఓన్లీ పాస్వర్డ్ కొట్టాలి. పాస్వర్డ్ అంటే ఇప్పుడు మనం ఏం కొట్టాలంటే ఏ పాస్వర్డ్ కొడతాము. ఆల్రెడీ ఇందాకడే జెమినీని అడిగిన అనమాట, అది పాస్వర్డ్ చెప్పింది, అది వర్క్ కాలే. రోబ్లాక్స్ అవన్నీ చెప్పింది అనమాట, నాకు అంతలా గుర్తులేవు. కానీ ఇప్పుడు నేను కాపీ చేసుకొని కొట్టిన అయిపోతుండే. నేను కొడతాను, నేను పిచ్చి పిచ్చికి కొడతాను, ఏదో కొడతాను కొడతా, అది వచ్చేస్తుంది అనమాట. ఇట్లా చూడండి, చూడండి నేను కొడుతూనే ఉన్నాడు, కీబోర్డ్ సౌండ్ వస్తూ ఉంటుంది మీకు. ఇది కూడా వర్క్ కాదు గైస్, నాకు ఇదే మెంటల్ వేస్తుంది. నాకు డౌట్ ఉంది, ఇప్పుడు చూడు. మనం ఒకసారి నెంబర్ ట్రై చేద్దాం అనమాట. నేను రిమోట్ ఇంకా ఇన్నే పెడుతున్నా చూడండి, మేము ముందే పెడుతున్నా, మీకు నమ్మకం లేదు. 1 2 3 4 5 6 7 8 9 10 వరకు అయితే కొట్టినాం అనమాట మనము. ఇప్పుడు మనం ఈ రిమోట్ ఇన్నే ఉంది కదా, ఈ రిమోట్ ఇన్నే కొడితే రాదు. ఇది ఎందుకు వస్తుంది చెప్పండి, నాకు ఎంత మెంటల్ చేసింది అక్కడ. రోబ్లాక్స్ రావట్లే గైస్, ఎట్లా ఏ పాస్వర్డ్ క్రియేట్ చేయాలో నాకు అసలే అర్థం కావట్లేదు. క్రియేట్ చేస్తూనే ఉన్నా, ఒక్క పాస్వర్డ్ రావట్లే. ఒకవేళ వర్క్ అయింది అనుకో, నేను వీడియో తీసి పెడదాం అనుకుంటున్నా. ఇంకో రిమోట్తో కూడా ఆడొచ్చు, కీబోర్డ్తో కూడా ఆడొచ్చు, మౌజ్ లేకుండా కూడా ఆడొచ్చు. మౌజ్ పెట్టుకోవడానికి కంఫర్ట్ ఉంటుంది అనమాట. ఆడ మౌజ్ కూడా పెట్టుకోవచ్చు, కాకపోతే మా ఇంట్లో మౌజ్ లేదు, కీబోర్డ్ ఉంది. మనం దీన్ని పీసీలా యూజ్ చేస్తాం అనమాట. ఒక్కోసారి బోర్ కొడితే యూజ్ చేస్తాను నేను గైస్. మన నేమ్ కూడా యూజ్ చేద్దాం. అది ఏంటి, ఏదో ఒకటి కొట్టేసిద్దాం. ఇప్పుడు చూడు దేవుడా ప్లీజ్, ఈ పాస్వర్డ్ అని వర్క్ అయితే నీకు కొబ్బరికాయ కొడతాను అనమాట. చూడు, ఈ పాస్వర్డ్ కానీ వర్క్ అయితే నీకు కొబ్బరికాయ కొడతాడు. రోబ్లాక్స్ #12 అని కొడతాము. రోబ్లాక్స్ #12 రోబ్లాక్స్ ఆడము. నాకు రోబ్లాక్స్ స్పెల్లింగ్ కూడా రాదు, ఏదో ఒకటి లైట్ కొట్టేసాం. 6 ఇంకా రోబ్లాక్స్ 6 ఇది వస్తుంది అనమాట. ఇది మీరు పట్టించుకోద్దు. ఇది ఉంటుందా, నేను కీబోర్డ్తో కొడతా. ఇప్పుడు పని చేయదు అనమాట. ఇది మన స్పెల్లింగ్ కొట్టేసేసాం. PAVAN పవన్. మనకి గెస్ట్ ఐడి కావాలి మనకి. నాకు తెలిసేది ఏదో ఉంది, చూద్దాం పండి గైస్. నేను ఏదో నొక్కినా అనమాట, నాకు కూడా తెలియదు ఏమో నొక్కినాను నేను. ఇవన్నీ రోబ్లాక్స్ రూల్స్ అనమాట. సో మనం వెళ్ళిపోదాం.
ఇప్పుడు మీ ముందే నేను కీబోర్డ్తో కొడతా, పైన చూడండి కొడితే నాకు అనిపిస్తుంది కదా. మన నేమ్ కూడా వచ్చేసింది ఇక్కడ. ఓకే, నేను ఇంక్షలు కొట్టాను, ముందే చెప్పేసిన నేను ఇంక్షలు కొట్టాను కూడా. మనం ఇంక్షలు కొట్టినా ఇప్పుడు రోబ్లాక్స్ రోబ్లాక్స్ హ్యాష్ ట్యాగ్ కొడదాం. హ్యాష్ ట్యాగ్కి మనకి రిమోట్ కావాలి, కీబోర్డ్తో పని చేయాలన్నమాట. హ్యాష్ ట్యాగ్ కొట్టేసాం, 1 2 3 4 5 అని కొడదామా, లేకపోతే బ్యాక్ నుంచి ఇక్కడ కొట్టుకుంటాం. 9 8 వర్క్ కావాలి తోడ ప్లీజ్, కష్టపడి కొట్టేసాను. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీ గైస్. ఈరోజు ఒక వీడియో ఇది కేలాది కానీ వర్క్ అయిందనుకో నేను మీకు వీడియో పెడతాను అనమాట. ఓకేనా, ఈరోజు ఒక వీడియో.